కాలే. కాబట్టి యువత ఊరికే తిరుగుతున్నారు, ఇది నిరాశ నిస్పృహలతో. వీళ్ళని ఇన్స్పైర్ చేయడం అనేది లక్ష్యం, మా లక్ష్యం. ఎట్లా అంటే క్యారియర్ గైడెన్స్. మేము ఈ సంస్థ ద్వారా జాబ్ మేళాస్ కండక్ట్ చేస్తాం. మాకు గతంలో అనుభవం ఉంది, మీరు చూసారు 17 and 18 2017 and 18లో ఇదే ట్విన్ సిటీస్లో నేను ఒక 10 జాబ్ మేళాస్ పెట్టి దాదాపు ఒక 10,000 మందికి జాబ్స్ ఇచ్చా. 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, 20,000 జీతాలు. సో ఈ క్యారియర్ గైడెన్స్ కూడా లక్ష్యం ద్వారా ఇస్తాం. పొలిటికల్ ఈవెంట్స్ మీద అనాలిసిస్ కూడా ఉంటుంది. ప్రముఖుల సందేశాలు ఉంటాయి, అంటే ప్రబోధాత్మక సందేశాలు. తద్వారా యూత్ ఇన్స్పైర్ కావాలని, రాబోయే రోజుల్లో పరిపాలనా పగ్గాలు వాళ్ళ చేతికి అందాలన్నది మా లక్ష్యం. అది ఒక సామాజిక తెలంగాణ లేదా ఒక బీసీఏ ముఖ్యమంత్రి కానీ మేము అది కోరుకుంటాం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలు సుదీర్ఘకాలం తర్వాత 60 70 సంవత్సరాల ప్లస్ స్వాతంత్రం వచ్చినా మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో వాళ్ళు లేరు. వాళ్ళకి అవకాశం రాలే. ఏదో అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ మాత్రమైన ఎమ్మెల్యేలు ఎంపీలున్నారు. కానీ అది కూడా రిజర్వేషన్ లేకపోతే వాళ్ళని కూడా తొక్కిపారేసి ఈ అగ్రవర్ణాలే ఆధిపత్యాన్ని చెలాయించేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి కాంటెంపరీ సొసైటీలో ఇక్కడ ఉంది, దేశం అంతా ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే బీసీలు డిమాండ్ చేస్తున్నారో మాకు రిజర్వేషన్ కావాలని, అది సహేతుకమైన డిమాండ్ అని మేము కూడా నమ్ముతున్నాం. ఆ 42% నిజంగానే వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తానని సీఎం కూడా అన్నాడు. కాబట్టి అంటే ఒకవేళ పార్లమెంట్ ఆ చట్టాన్ని పాస్ చేసినా చేయకపోయినా మేము ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం. మా మహేష్ కుమార్ గౌడ్ అడిగాను, ఆయన కూడా ఒప్పుకున్నాడు అన్నాడు. అది ఒక మంచి స్టెప్, అది వీ వెల్కమ్ ఇట్. కాబట్టి ఈ పద్ధతిలో ఈ వర్గాలందరికీ కూడా అధికారంలో కనుక భాగస్వామ్యం వస్తే వాళ్ళు మెయిన్ స్ట్రీమ్లో వస్తారు. ఇది కాకుండా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ, కొత్తగా ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళే ఒక లోన్స్ తీసుకొని సొంత కంపెనీలు పెట్టడం కానీ ఇట్లా చేస్తే నిజంగా కూడా ఈ సమస్య పోతుంది. అదర్వైజ్ వీళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్ అవుతారు, ఫ్రస్ట్రేషన్ గురై ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ప్రమాదం నుంచి యువతను తప్పించాలని వాళ్ళని మేము ఇట్లాంటి టాప్ అచీవర్స్ అండ్ లివింగ్ లెజెండ్స్ ద్వారా మెసేజ్ ఇప్పించి వాళ్లకు మంచి సందేశాలు అందజేయాలని. అట్లాగే క్యారియర్ గైడెన్స్ మేము దాదాపుగా 2 నెలలకు జాబ్ మేళా పెడతాం. అది ఫ్రీ, ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. మీ ద్వారా మేము మళ్ళీ పబ్లిసిటీ ఇస్తాం. రేపు మీడియా ద్వారా మేము రేపు పేపర్లో కూడా ఇస్తున్నాం. మా ఛానల్లో లాగిన్ కమ్మని యువతను విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో అబ్జల్యూట్లీ ఫ్రీ అది సర్వీస్ మేము చేసేది. ఒక సోషల్ కాన్సెప్ట్లో గతంలో నేను చేశాను కాబట్టి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా 2 పర్యాయాలు నేను కూడా వాళ్ళకి రుణపడున్నా. ఆ గ్రాడ్యుయేట్స్ ఎక్కడున్నారు, ఉద్యోగాలు వచ్చినాయో రాలేదో నాకు తెలియదు. కానీ ఆ కమ్యూనిటీకి నేను రుణపడినా కాబట్టి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే పద్ధతిలో ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్కి మేము వేయలేము, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పించే అది కూడా ఇందులో క్యారియర్ గైడెన్స్ అంటే ఎక్స్పర్ట్స్ ద్వారా లెక్చర్స్ ఇప్పిస్తాం. జాబ్ మేళాలు అడ్వర్టైజ్మెంట్స్ అందులో పెడతాం. అందులో లాగిన్ అయిన వాళ్ళకి ఎక్కడికి వచ్చి జాబ్ మేళాలో పార్టిసిపేట్ కావాలో చెప్తాం. తద్వారా వాళ్ళు ఉపాధి పొందాలని, ఇన్స్పిరేషన్ పొందాలని, ఈవెన్ పొలిటికల్ గైడెన్స్ కూడా ఇస్తాం. సో వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళు కాంటెస్ట్ చేస్తారో వాళ్ళకి ఏ విధమైనటువంటి అవసరాలు ఉంటాయో వాటిని కూడా గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా ఇలా ఈ లక్ష్యం అనే సంస్థ చేస్తుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా, ప్లీజ్ కైండ్లీ లాగిన్. మండే నుంచి ఇది స్టార్ట్ అవుద్ది. అది ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం. మీరు ఏమైనా అడిగితే సవాల్ చెప్తా. ఎనీ క్వశ్చన్స్? ఏ అవసరం లేదా, చాలు కదా. మీరందరూ కూడా రావాలి, వచ్చిందే నాతో పాటు భోజనం చేయాలి. ఆ రోజు ఒక కొబ్బరికాయ కూడా భోజనం చేసుకోవాలి. ఇక్కడ కవాడి కూడా మ్యారియట్ పక్కకు ఉంటుంది. నేను మీకు సాధ్యమైనంత వరకు మీ అందరికీ కూడా నేను ఇన్విటేషన్స్ పంపించా, లొకేషన్ కూడా పంపించా. అందులో యూ హ్యావ్ టు బి మై గెస్ట్ అండ్ దిస్ ఏ సోషల్ ఎఫర్ట్స్. దీన్ని సమాజానికి సేవ చేసే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. ఇది లాభాలు ఆపేక్షించి చేస్తున్నది కాదు, ప్యూర్లీ సోషల్ సర్వీస్ ఇది. కాబట్టి మీ కోఆపరేషన్ కూడా మాకు కావాలి. ఇది సాధ్యమైనంత వరకు విస్తృత ప్రచారం మేము చేసేది కమర్షియల్ యాంగిల్లో మేము చేయట్లేదు. మరోసారి చెప్తున్నా, ఖచ్చితంగా సోషల్ సర్వీస్ కాన్సెప్ట్తో చేస్తున్నాం. కాబట్టి మీ సంపూర్ణ సహాయ సహకారాలు, మీ పార్టిసిపేషన్ కూడా కావాలి నాకు. ఆ రోజు మీరు దయచేసి రావాలి, సోమవారం నాడు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.